పెద్దాపురం టీడీపీ కార్యాలయంలో నాయకులు కార్యకర్తలతో పెద్దాపురం శాసనసభ్యులు నిమ్మకాయల చినరాజప్ప సమావేశమయ్యారు. ఈ సందర్భంగా చినరాజప్ప మాట్లాడుతూ బీసీలను చైతన్యపరిచి న్యాయం చేసేందుకు జయహో బీసీ కార్యక్రమం చేపడుతున్నామని, కార్యక్రమానికి టీడీపీ నాయకులు కార్యకర్తలు హాజరై విజయవంతం చేయాలని కోరారు. ఈ సమావేశంలో యువ నాయకులు నిమ్మకాయల శ్రీరంగనాథ్, పార్టీ మండల అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మనకి ఇచ్చారంటే బాగా చేస్తాడు అనే ఉద్దేశంతో మనకి ఇవ్వడం జరిగింది. రాష్ట్రం నుంచి పెద్ద నాయకులు కూడా వస్తున్నారు. దానికి తగ్గట్టుగా గ్రౌండ్లో ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పి మీకు అందరూ తెలియజేసుకుంటూ, ఎందుకంటే బీసీలు ప్రాధాన్యత తీసుకోవాలి. ఎందుకంటే గత ఎన్నికల్లో కూడా ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీకి మనం బీసీలు ఎన్నుముఖంగా ఉండి పనిచేశారు. ఇప్పుడు కూడా ఎక్కడ డిస్టర్బెన్స్ అవ్వకుండా, గత ఎన్నికల్లో కొంత డిస్టర్బెన్స్ అయినా మన దగ్గర అవ్వలేదు. మన దగ్గర అందరూ కూడా చేశారు కనుక మనం నెగ్గడం జరిగింది. ఇప్పుడు ఆ డిస్టర్బెన్స్ కూడా లేకుండా అందరినీ కలుపుకుని మనం ముందుకెళ్ళవలసిన బాధ్యత కమ్యూనిటీ లీడర్స్ అందరూ కూడా ఇక్కడ ఉన్నారు కనుక నేను కోరేదంటే, ఇప్పుడు ఈ జనాన్ని తీసుకురావడమే కాదు, రేపొద్దున కూడా కమ్యూనిటీ లీడర్స్ అందరూ కూడా మీ కమ్యూనిటీకి సంబంధించి అందరూ కన్విన్స్ చేసి మనం వీళ్ళందరూ కూడా రేపొద్దున ఓట్లు వేసేయడానికి మనం కూడా సిద్ధంగా ఉండాలని చెప్పి, అలాగే నా విషయంలో 2 విషయాలు చెప్పాలి. ఎందుకంటే మీకు అందరికీ తెలుసు, ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు నేను సీట్ అడగకపోయినా తీసుకొచ్చి ఇక్కడ పోటీ చేయించాడు. నేను ఎమ్మెల్యే, మీరు అందరూ కలిపి చేశారు. మళ్ళీ 19లో చేశారు. 2 సార్లు ఎమ్మెల్యే అయ్యాను. 14లో మంత్రి ఇచ్చాను, డిప్యూటీ సీఎం ఇచ్చారు, అన్ని ఇచ్చారు. నేను మళ్ళా నెగ్గాను కనుక ఎమ్మెల్యేలకు ఎవరైతే నెగ్గారో వాళ్ళందరూ సీట్ ఇస్తానని చంద్రబాబుని అనౌన్స్ చేశాడు. దాని ప్రకారం పని చేసుకోమని చెప్పాడు. పని చేస్తున్నాం మనం. ఈరోజు అనేక మరి వాట్సాప్లో అనేక రకాలుగా వస్తున్నాయి. నిన్న మొన్న చూసాను, చాలా బాధ అనిపించింది. నాకు ఆరోగ్యం బాగోలేదని, తిరగలేకపోతున్నాడని, మరి అంచేత సీట్ మార్చేయాలని చెప్పి ఇచ్చారు. ఒకసారి దయవించి మీ అందరికీ చెప్పాలి, నాకు ఆరోగ్యం బాగానే ఉంది. నేను ఎక్కడికి విజయవాడ కావాలి, విజయవాడ వెళ్తాను, వైజాగ్ వెళ్తాను.